భవితకు బాటలు వేయాల్సిన విద్యా విధానమే పసిమొగ్గల పాలిట నరకంగా మారుతోంది. మోయలేని పుస్తకాల మోత చిన్నారులకు వెన్నునొప్పి, ఆందోళన వంటి ఆరోగ్య సమస్యల్ని తీసుకొస్తోందని అసోచాం నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. 12 ఏళ్లలోపు విద్యార్థుల్లో 75% మంది అవసరానికి మించి బరువులు మోస్తున్నట్లు తేలింది. పోటీ ప్రపంచంలో ప్రతిభ సంగతి అలా ఉంచితే అవసరానికి మించిన పుస్తకాల భారం పాఠశాల చిన్నారులకు అనేక సమస్యలు తీసుకొస్తోందని తేలింది. ప్రముఖ సంస్థ అసోచాం నిర్వహించిన ఓ సర్వేలో ఆందోళన కలిగించే పలు అంశాలు వెలుగు చూశాయి. 5 నుండి 12 ఏళ్ల మధ్య వయసు చిన్నారులకు అధికమైన పుస్తకాల భారంతో వెన్నునొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలింది. సుమారు 82% మంది చిన్నారులు వారి బరువు కంటే 35% ఎక్కువ పుస్తకాల భారం మోస్తున్నట్లు తేలింది. బరువైన పుస్తకాల బ్యాగుల కారణంగా వారికి చిన్న వయసులోనే వెన్నునొప్పి సమస్యలు తలెత్తుతున్నాయని సర్వేలో తేలింది. పాఠశాల విద్యార్థులపై పుస్తకాల భారం చూపుతున్న ప్రభావాన్ని తెలుసుకునే లక్ష్యంతో దేశ రాజధాని ఢిల్లీ సహా కోల్కతా, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి 10 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించారు. ఇందులో 2000 మందికి పైగా చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొని అభిప్రాయాలు పంచుకున్నారు. 12 ఏళ్లలోపు విద్యార్థుల్లో సుమారు 1500 మంది అధిక భారంతో తలెత్తిన సమస్యల వల్ల సరైన రీతిలో కూర్చోలేకపోతున్నారని సర్వే గుర్తించింది. పుస్తకాల భారం చిన్నారులకు వెన్నెముక సమస్య కలిగించడంతో పాటు వారి ఎదుగుదలపైన తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు అసోచాం తెలిపింది. సర్వేలో పాల్గొన్న చిన్నారుల తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది విద్యాబోధన పద్ధతుల కారణంగానే ఎక్కువ పుస్తకాలు అవసరమవుతున్నట్లు అభిప్రాయపడ్డారు. రోజుకు సుమారు 7 తరగతులు జరుగుతుండగా ప్రతి సబ్జెక్టుకు కనీసం 3 పుస్తకాలు అవసరమవుతున్నట్లు తెలిపారు. పుస్తకాలతో పాటు బొమ్మల వస్తువులు, క్రికెట్ కిట్ వంటి ఆట సామగ్రి అదనంగా తీసుకువెళ్తున్నారు. ఇది చిన్నారుల ఆరోగ్య సమస్యలకు కారణమవుతోందని అసోచాం ఆందోళన వ్యక్తం చేసింది.